మనకు నెక్స్ట్ చీఫ్ సీటిల్ 4 మార్క్స్ ఇంటర్మీడియట్ పారాగ్రాఫ్ క్వశ్చన్స్ చీఫ్ సీటిల్స్ లెటర్స్ నుంచి మనం నేర్చుకుందాం. సో ఇలా రాయాలమ్మా దేనికైనా సరే. ఇంట్రడక్షన్, షార్ట్ ఆన్సర్స్ కి ఇంట్రడక్షన్, మెయిన్ ఆన్సర్, మోరల్, కీ పాయింట్, క్రిటికల్ కామెంట్, కోట్ ఇలా రాస్తే మనకి ఫుల్ మార్క్స్ అని వస్తాయి. ఒక మార్క్ కూడా పోదు. ఓకేనా? ప్రతిదీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. ఓకేనమ్మా? ఫస్ట్ క్వశ్చన్, హౌ డస్ ది చీఫ్ సీటిల్ డిస్క్రైబ్ ది రిలేషన్షిప్ బిట్వీన్ నేటివ్ అమెరికన్స్ అండ్ నేచర్? ఈ క్వశ్చన్ కి అర్థం ఏంటంటే అమ్మా, చీఫ్ సీటిల్ ప్రకారం ప్రకృతి మన కుటుంబం లాంటిది, భూమి మన తల్లి, ఆకాశం మన తండ్రి, నదులు మన సోదరులు, జంతువులు మన స్నేహితులు. నేటివ్ అమెరికన్స్ ప్రకృతిని ప్రేమిస్తారు మరియు గౌరవిస్తారు. చీఫ్ సీటిల్ చెప్పేది ఏంటంటే ప్రకృతిని గాయపరిస్తే మనమే గాయపడతాం, మనుషులు మరియు ప్రకృతి కలిసి జీవించాలి. అది క్వశ్చన్ కి అర్థం. ఓకేనమ్మా? ఫస్ట్ ఇంట్రడక్షన్. The lesson Chief Seattle's letter is written by Chief Seattle. He was a great tribal leader. His speech tells us how Native Americans love and respect nature. So, introduction. So, the lesson Chief Seattle's letter is written by Chief Seattle. So, Chief Seattle letter అనే ఒక పాఠాన్ని చీఫ్ సీటిల్ రాశారు అనమాట. సో, he was a great tribal leader. అతను ఒక చాలా గ్రేటెస్ట్ గిరిజన నాయకుడు. ఓకేనా? మహాన్యమైన గిరిజన నాయకుడు. స్పీచ్ టెల్స్ us how Native Americans love and respect nature. సో ఈ యొక్క స్పీచ్ ఏం చెప్తుందంటే నేటివ్ అమెరికన్ల ప్రకృతిని ఎలా ప్రేమించి గౌరవిస్తారో చూపిస్తుంది. ఓకేనా? అదే ఇంట్రడక్షన్. నెక్స్ట్ మెయిన్ ఆన్సర్. నేటివ్ అమెరికన్స్ ట్రీట్ నేచర్ లైక్ దేర్ ఫ్యామిలీ. దే కాల్ ది అర్త్ దేర్ మదర్, రివర్స్ దేర్ బ్రదర్స్ అండ్ యానిమల్స్ దేర్ ఫ్రెండ్స్. పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, నేటివ్ అమెరికన్స్ ప్రకృతిని తన కుటుంబంలా ప్రేమిస్తారు. వాళ్ళు ఏమంటున్నారంటే భూమి వారి తల్లి, నదులు వారి సోదరులు, జంతువులు వారి స్నేహితులు. అందుకే వాళ్ళు ప్రకృతిని గౌరవిస్తారు మరియు హాని చేయరు. ఓకేనా? అదే ఈ పాయింట్ కి అర్థం. దే బిలీవ్ ఎవ్రీథింగ్ హ్యాస్ లైఫ్. ఈ యొక్క నేటివ్ అమెరికన్స్ ప్రతిదానికి జీవితం ఉంటుందని నమ్ముతారు. సో దే లివ్ ఇన్ పీస్ విత్ నేచర్. అందుకే వారు ప్రకృతితో చాలా శాంతంగా పీస్ఫుల్ గా జీవిస్తారు. చీఫ్ సీటిల్ సేస్ దట్ ఇఫ్ వి హార్మ్ నేచర్ వి విల్ ఫేస్ ప్రాబ్లమ్స్. చీఫ్ సీటిల్ గారి ప్రకారం ఏం చెప్తున్నారంటే అతను ప్రకృతిని హాని చేస్తే మనకు సమస్యలు వస్తాయని చెప్తున్నారు. ప్రతిదానికి జీవం ఉందని నమ్మి ప్రకృతిని హాని చేస్తే సమస్యలు వస్తాయని చీఫ్ సీటిల్ గారు చెప్తున్నారు. అది పాయింట్ కి అర్థం. ఇదమ్మ మెయిన్ ఆన్సర్. ఈ అసలు మోరల్, ది మోరల్ టీచర్స్ దట్ ది అర్త్ ఈస్ స్కేర్డ్ అండ్ హ్యూమన్ షుడ్ ప్రొటెక్ట్ ఇట్, నాట్ ఎక్స్ప్లాయిట్ ఇట్. సో మోరల్ చూడండి, ఇందులో మోరల్ ఏం చెప్తుంది మనకి. సో ఈ పాఠం మనకి ఏం చెప్తుంది, భూమి చాలా పవిత్రం, అర్త్ ఈస్ సాక్రెడ్ అండ్ హ్యూమన్ షుడ్ ప్రొటెక్ట్ ఇట్, మనుషులు ప్రకృతిని రక్షించాలి, నాట్ ఎక్స్ప్లైట్ ఇట్, దాన్ని దుర్వినియోగం చేయకూడదు. ఎక్స్ప్లైట్ అంటే మన స్వార్థం కోసం వేరే వాళ్ళని యూజ్ చేసుకోవడం. అంటే మనుషులు భూమితో చాలా హాయిగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. ఓకేనమ్మా? అదే మోరల్. నెక్స్ట్ ఉన్నమా కీ పాయింట్. ఇందులో కీ పాయింట్ ఏంటమ్మా, ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ నేచర్, ల్యాండ్, వాటర్, ఎయిర్, యానిమల్స్ ఆర్ సాక్రెడ్. ఇందులో మనకి ముఖ్యమైన అంశం ఏంటంటే కీ పాయింట్, ఆల్ ఎలిమెంట్స్ అంటే ప్రకృతిలో అన్ని అంశాలు చాలా పవిత్రమైనవి. సో భూభాగం, నీరు, గాలి, జంతువులు ఆల్ ఆర్ సాక్రెడ్, అన్ని కూడా మనం పవిత్రమైనవి. సో మనం ప్రతి వాటిని మనం గౌరవించాలి, రక్షించాలి. అదే కీ పాయింట్. ఓకేనమ్మా? నెక్స్ట్ క్రిటికల్ కామెంట్. Chief Seattle's letter is a powerful ecological warning that criticizes modern man's greed and environmental destruction, reminding us that true progress is impossible without respecting nature. క్రిటికల్ కామెంట్ అంటే ఏం తెలుసమ్మా, ఏదైనా ఒక విషయం గురించి మన అభిప్రాయాన్ని చెప్పడం, దాన్ని ఏమంటారు, క్రిటికల్ కామెంట్ అని అంటారు. ఓకేనమ్మా? అంటే ఏది మంచిదో ఏది చెడ్డదో మనకి చెప్పడమే, దాని క్రిటికల్ కామెంట్. ఈ లెటర్ ఒక పవర్ఫుల్ వార్నింగ్, ప్రకృతి కోసం ఒక పవర్ఫుల్ వార్నింగ్ అనేది చెప్తుంది. ఏంటంటే క్రిటిసైజ్ చేస్తుంది. ఏమని చెప్తుంది, మోడర్న్ మ్యాన్స్ అంటే ఇప్పుడు మోడర్న్ మ్యాన్స్ ఒక దురాశ కోసం క్రిటిసైజ్ చేస్తుంది. మోడర్న్ మ్యాన్స్ ఒక గ్రీడ్ కోసం. మోడర్న్ మ్యాన్స్ గ్రీడ్ అంటే ఏంటి, ఆధునిక మనుషులు ఉంటారు కదా, వాళ్ళ యొక్క ఆశలను, వాళ్ళ గుణాలని విమర్శిస్తుంది. ఓకేనమ్మా? డన్. ఇంకా ఏం చూపిస్తుంది,
హౌ హ్యూమన్స్ డిస్ట్రాయ్స్ నేచర్, మనుషులు ఈ యొక్క ఎన్విరాన్మెంట్ ని ఎలా డిస్ట్రాయ్ చేస్తున్నారు ఈ యొక్క లెసన్ చూపిస్తుంది. ట్రూ ప్రోగ్రెస్ అంటే ఏంటి? ట్రూ ప్రోగ్రెస్ అంటే ఇంప్రూవ్మెంట్, రియల్ ఇంప్రూవ్మెంట్. సో దాని రియల్ ఇంప్రూవ్మెంట్ అంటారు. సో రియల్ ఇంప్రూవ్మెంట్ అనేది ఇంపాసిబుల్. అసలు అసలు ఇంప్రూవ్మెంట్ అనేది జరగడం అనేది ఇంపాసిబుల్. మనం వితౌట్ రెస్పెక్టింగ్ ది నేచర్, మనం నేచర్ ని రెస్పెక్ట్ అనేది చేయకపోతే అని చెప్తున్నారు. ఓకేనమ్మా. సో ఈ పాయింట్ లో పవర్ఫుల్ ఇకలాజికల్ వార్నింగ్ అంటే ఏంటి? స్ట్రాంగ్ మెసేజ్ అనమాట. నేచర్ ని ప్రొటెక్ట్ చేయడానికి స్ట్రాంగ్ మెసేజ్, దాన్ని పవర్ఫుల్ ఇకలాజికల్ వార్నింగ్ అంటారు. ఈ లెసన్ లో కోట్ ఏంటి? ది అర్త్ డస్ నాట్ బిలాంగ్ టు మ్యాన్, మ్యాన్ బిలాంగ్స్ టు ది అర్త్. దీని అర్థం ఏంటంటే భూమి మనకు చెందదు, మనుషులు ప్రకృతిలో భాగం. ఓకేనమ్మా. మనం భూమిని గౌరవించి మనం చాలా సమానంగా జీవించాలి, ప్రకృతిని దుర్వినియోగం చేయకూడదు, ఎందుకంటే అది మనకంటే ముఖ్యమైనది. అదే కోట్. ఓకేనమ్మా. కోట్ అంటే ఏంటి? ఎవరో చెప్పింది, ఎవరో రాసింది మనం తీసుకోవడం, దాన్ని కోట్ అని అంటారు.